రైట్, బాగా ఆలోచిద్దాం. ఈ రెండో భాగంలో మనం ఆలోచించగలిగితే ఈ ముగ్గురు రూపాలు ఉండాలి నీలో, నీ అంతం వరకు ఉండాలంటే నువ్వేం చేయాలి? ముగ్గురు వచ్చేసాడు, రైట్. బైబిల్ ప్రకారంగా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నావు, ఏమండి దేవుణ్ణి ఆహ్వానించుకున్నావు, రైట్. ఈ ముగ్గురు నీ హృదయంలోనికి, నీ నూతన సృష్టి అనేటటువంటి మనిషి జీవితంలోనికి ఈ ముగ్గురు వచ్చేసారు, రైట్. వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి? బైబిల్ ఏమన్నా చెప్పిందా? ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా ఉంటారా? చూద్దాం. ఈ ముగ్గురు నీలోకి వచ్చేసారు అనుకుందాం. మరి ఈ ముగ్గురు నీ రూపాలు నీలో పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచిద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. ఇవేవి ఆలోచించుకోకుండా వచ్చాం వెళ్ళిపోయాం అంటే నిజంగా మన జీవితం ఎక్కడ వేసిన గొంగడ అక్కడైతే రేపు కుప్పకూలిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, మన ఆత్మీయ జీవితం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఈ ముగ్గురు మనలో ఉండాలి అంటే ఏం చేయాలో, మనలో మన ఉన్న తర్వాత ఏం చేస్తారో ఒకసారి గమనించాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో 3వ అధ్యాయము. లేదంటే మాలో ఉన్నారని ముగ్గురు అని నువ్వు అన్నావు అనుకో, పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు పరీక్ష, క్రైస్తవులకు ఒక పరీక్ష. ఈ ముగ్గురు నీలో ఉంటే ఒక పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? చూద్దాం. ఇప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. పరీక్ష మొదలవుతుంది, టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి? ఈ ముగ్గురు నీలోకి వస్తే నువ్వు ఎలా ఉండాలో అని చెప్తున్నాడు. అలా ఉన్నావా? 9-10 వచనాలు. 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమండి? ఈ ముగ్గురులోనికి వచ్చిన తర్వాత ఏ రోజు నువ్వు అబద్ధం ఆడలేదా? ఏమండి? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అని ఉంది చూడండి. అబద్ధమాడకుడి ఏలైనగా, ఎందుకంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఈ ముగ్గురులోనికి వచ్చిన తర్వాత నువ్వేం చేయకూడదు? ఈ ముగ్గురు మనలోనికి వస్తే అబద్ధము ఆడకూడదు. టెస్ట్ నెంబర్ 1, అబద్ధం ఆడావా? ఈ ముగ్గురు నీలో ఉండరేగా. చెప్పండి, ఒకవేళ అబద్ధం ఆడుతున్నామేమో. అసలు అబద్ధాలు ఆడుతూ మనకు వెన్నదో పెట్టిన విద్య. ఏమో నిజమా కదండి? ఎగ్జాంపుల్గా ఒక ఫోన్నే తీసుకుంటే, ఎక్కడున్నావు అని ఒకవేళ ఫోన్లో అడిగితే ఉండేది ఒక చోట, చెప్పేది ఒక చోట. కరెక్టే కదండి? ఇది అబద్ధమే కదా. దీన్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు నవీన స్వభావంలోనికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత క్రైస్తవ జీవితం ఉన్నటువంటి ప్రతి విశ్వాసి గమనించాలి, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడావా? వీళ్ళు ముగ్గురు ఉండరు. తండ్రి అనేటువంటి ఆత్మ ఉంటుంది, కానీ యేసుప్రభు ఉండడు, పరిశుద్ధాత్మ ఉండడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి ఆత్మే నీళ్ళు లేకపోతే నువ్వు చచ్చి ఊరుకుంటావు. అంటే అబద్ధం ఆడవచ్చా అంటే, మనలోనికి వచ్చింది ఈ ముగ్గురు రూపాలైతే వాక్యంలో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? వాక్యంలో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? వాక్యాన్ని వింటున్న నీలో అబద్ధాలు ఉంటాయి, కానీ వాక్యాలు అబద్ధాలు ఉండవు. నీకు చెప్పడం కుదరక అబద్ధపు వాక్యాలుగా నువ్వు మార్చేసావు, కానీ వాక్యం ఎప్పుడు అబద్ధం కాదండి. అంటే వాక్యము అబద్ధాలు కానప్పుడు మరి వాక్యం వింటున్నటువంటి నీవు ఏమిటి? వాక్యం అంటే యేసుప్రభుల వారు. ఆది యందు వాక్యం ఉండదు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై నీలోనికి ప్రవేశించాడు కదా ఈ లోకానికి వచ్చి. వాక్యమైన యేసు అబద్ధికుడు కానప్పుడు, ఆ అబద్ధికుడు కానప్పుడు నీకు అర్థమైతే వాక్యం వింటున్నటువంటి నీలో అబద్ధం ఉండకూడదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాదైతే మరి యేసుప్రభు నీలో ఎందుకుంటాడు? ఉండడు అనమాట. ఆ ముగ్గురు రూపాలు నీలోనికి వస్తే పరిశుద్ధంగా ఉన్నాడు, మీరును పరిశుద్ధంగా ఉండండి అంటాడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధమైనది, పరిశుద్ధ ఆత్మలోనే పరిశుద్ధత ఉంది. ఏమండి? అంటే నవీన స్వభావం ధరించుకోవాలి అంటే కొత్తది. అంటే మన నోట అబద్ధాలు రాకూడదు. మన నోట ఏమి రాకూడదు? ఇక అబద్ధం అనేది బాప్తిసం తీసుకున్న వాళ్ళ నోట, వాళ్ళ జీవితంలో అది ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా అబద్ధం ఆడకూడదండి.
ఎందుకంటే నిర్గమకాండములో ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఒక మాట ఉంది. 20వ అధ్యాయం 16వ వచనం నిర్గమకాండము 20వ అధ్యాయం. అందరూ చూడాలి. ఈ ముగ్గురు రూపాలు నీలో ఉండాలి అంటే ఈ టెస్ట్ నంబర్ 1లో అబద్ధాలు ఉండకూడదు. ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అబద్ధానికి జనకుడు అపవాదిగాడు. అంటే నీలో ఉన్నది అపవాది తప్ప యేసు ప్రభు వారు కాదు. 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. పదాజ్ఞలో ఒక చట్టమే ఉందండి బాబు. 20:16 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. మోషే లాలో కూడా ఏముంది? అబద్ధ సాక్ష్యము పలకకూడదని ఆజ్ఞ ఉంది. అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా అబద్ధం ఆడకూడదు. తన సహోదరులతో, నీ పొరుగువాడితో, అంటే నీ సహోదరులతో అబద్ధం ఆడకూడదు. ఏమండి, నిజంగా ఈ ముగ్గురు రూపాలు నీలో ఉండాలి అంటే ఈ టెస్ట్ లో అబద్ధం గురించి బైబిల్ ఎంత ఫోకస్ చేసిందో తెలుసా అండి? అబద్ధం దయచేసి ప్రాణం పోయిన అబద్ధం ఆడకండి. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి మరో అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం ఆడాల్సి వచ్చింది. లాస్ట్కి మొత్తం మునిగిపోతాం. జీవితంలో మనల్ని ఎవడో నమ్మడం. నిజమా కాదండి? అసలు ఫస్టే ఒప్పేసుకుంటే ఏ గోల్ ఉండదు, అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉండదు. అయ్యా నేను తప్పు చేశాను ఆయన. అయితే ఇంక నీ గురించి ఫోకస్ ఉంటుంది కదా. అబద్ధం అనేది ఆడకూడదు. పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి అబద్ధం ఆడకూడదు అంటాడు కొలస్సీ పత్రికలో. ఒకరికొకడు అబద్ధం ఆడవద్దు. సహోదరుల గురించి చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఇలాంటి అబద్ధాలు ఆడితే యేసు ప్రభు ఉండడు, వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఉండడు, వెళ్ళిపోతాడా? ఏదో నోటి మాటలు చెప్తున్నారంటారా? చూద్దాం కిందకి వెళ్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. యేసుబాబు అందరిలో ఉంటాడు అనుకుంటున్నారు ఏంటి? ఏదో పిలవంగా యేసుబాబు ఏదో నీ కడుపును కొట్టినట్టు బిడ్డ అనుకుని పిలుస్తున్నట్టుగా పిలుస్తారు, ఏదో ఫ్రెండ్ లాగా. 4వ అధ్యాయం. ఆయన లోకాన్ని కలిగించినటువంటి సృష్టికర్త ఆయన అనుకుంటారేమో. అలాంటి ఆయన అల్లాటప్ప అబద్ధాలు ఆడే వాళ్ళతో ఎందుకుంటాడు? ఏదో కానుకలతో కొట్టేద్దాం అనుకుంటామేమో, బిళ్ళ పిచ్చి కొట్టేద్దామేమో, అని కొనేద్దాం అనుకుంటున్నామేమో. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4:25 చూడండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ఉందండి. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యం అంటే వాక్యం తప్ప నువ్వు ఏది మాట్లాడినా అది అబద్ధం కిందకే వచ్చుద్ది. మరి ఏమన్నా మేము ఎప్పుడు అబద్ధాలు ఆడేమని అంటారా? వాక్యం తప్ప నువ్వు ఏ ఉపయోగము లేని అనర్థమైనటువంటి మాటలు ఎక్కడ చెప్పినా, పనికి మాలినటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు ఎక్కడ చెప్పినా అది అబద్ధం కిందకే వచ్చింది. నిజమండి. మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దీనికి మించి ఏదైనా మాట్లాడితే అది దుష్టుని సంబంధంగా వచ్చినదే. అదే చెప్తుంది బైబిల్. ఆయన మనలో ఉండాలని ఆశపడి వచ్చాడు. చర్చ వేసుకుని మరీ వచ్చాడు. ఆదికాండం 1:26లో చర్చ మీటింగ్ వేసుకుని మరీ వచ్చాడు. వీళ్ళలో నేను ఉండాలి, మన ముగ్గురు ఉండాలి అంటే అబద్ధికుడు దగ్గర ఎందుకు ఉంటాడండి? అబద్ధికుడు జనకుడు అపవాది కదా. వాక్యం మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. హృదయం ఆలయం అయిపోయింది. ఇప్పుడు దేవుడికి ఆలయం హృదయం అయిపోయింది. దానికి మించి ఇంకేది మాట్లాడటానికి ఉండటానికి వీల్లేదు. అంటే సంఘానికి వచ్చిన తర్వాత ప్రారంభంలో ఎలాంటి జ్ఞానం ఉందో ఎప్పటికీ అదే జ్ఞానం ఉంటే నీ భక్తి అనవసరమే కాదు. ప్రారంభంలో అబద్ధాలు ఆడావు, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుతున్నావు. ప్రారంభంలో లోకాశ ఉంది, లోకభీతి ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. మళ్ళీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత కూడా అదే జ్ఞానము, అదే శరీరాశ, అదే ఆలోచనతో ఒకవేళ నువ్వు బ్రతికితే నీ భక్తి జీవితం వృధా అంటున్నాడు. మరి మన భక్తి జీవితం ఎలా ఉండాలంటారా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథం అబద్ధం ఆడకూడదు. ఇక చనిపోతున్న వల్ల కూడా అబద్ధం ఆడకూడదండి బాబు.
అండ్ అప్పుడప్పుడు మనం మైకుల మీద కూడా చర్చిల మీద పాటలు కూడా వింటాం. వింటే బైబుల్ వాక్యం ఇక లేనే లేదిక పాపం. విన్నామా లేదా? ఊహొచ్చిన కాడి నుంచి ఈ పాట వింటున్నాం కదా. వింటే బైబిల్ వాక్యం ఇక లేనిక పాపం. గుర్తు రావట్లేదా ఈ మాటలు? భక్తుడు రాసినటువంటి మాటలు. ఇక బైబిల్ వాక్యాలు తప్ప అన్ని వింటాం, అంటే నువ్వు పాపమే చేస్తున్నావు. నువ్వు అబద్ధానికి పెట్టిన పుట్ట. బైబిల్ వాక్యానికి చెవినివ్వని వాడు ప్రతి ఒక్కడు అబద్ధికుడే. ధర్మశాస్త్రానికి చెవినివ్వనటువంటి ప్రతి ఒక్కడు అబద్ధికుడే. వాక్యానికి చెవినివ్వనటువంటి ప్రతి ఒక్కడు అబద్ధానికి జనకుడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధానితో కాపురం చేస్తున్నాడు జనకుడితో. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీలోకి వచ్చినటువంటి ముగ్గురు దైవాలు నీలో ఉండాలి అంటే ఆ అబద్ధం అనేది అస్సలు నీ నోట రాకూడదు. 1వ అధ్యాయం వచ్చిందా, ఏమవుతుందో కిందకి వెళుతున్నాం. వచ్చిందా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు ఎలా ఉండాలంటే, ఎలా ఎదగాలి అంటే, అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలమిచ్చు చెట్టు వలె ఎదగాలిక. ఏమంటే ఆకు అనేది వాడవద్దు, ఎదుగుతూనే ఉండాలి. మనం ఎలా ఉంటాం ఏమంటే, ఒక 2 నెలలు ఒకలాగా ఉంటాం, 3 నెలలు ఒకలాగా ఉంటాం, ఒక వారం ఒకలాగా ఉంటాం, మరొక వారం ఇంకొకలాగా ఉంటాం. ఎప్పుడు ఒకలాగా ఎందుకు ఉండవు? ఏమండి, మన కళ్ళ ముందు ఉన్నటువంటి పూల చెట్లు ఉన్నాయి కానీ ఏ రోజైనా ఒకలాగా, ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉంటాయండి? ఎప్పుడు మన వల్లే ఏమండి ఆ యొక్క ఆహ్వానించే పరిస్థితుల్లోనే ఉంటాయండి మొక్కలు, పూల మొక్కలు. ఏడు దిగులుగా ఏ రోజైనా కనపడతాయండి? మనుషులు మాత్రం దిగులైపోతారు. ఒకరోజు ఒకలాగా ఉంటారు, ఒకరోజు ఒకలాగా ఉంటారు, ఇంకో రోజు ఇంకొకలాగా ఉంటారు. ఒక రోజు గుప్పు అని ఆరిపోయినట్టు, ఆరిపోయిందిరా బొబ్బలు అన్నట్టుగా ఉంటారు. మళ్ళీ వెలిగించడం ఎంత కష్టమండి? ఏమండి, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు తలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అంటే ఇన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని, నీలో ఫలాలేవి అని అడుగుతున్నాడు. ఫలం ఇచ్చే చెట్టులాగా నువ్వు ఉండవా? పెట్టిన రోజు పెట్టినట్టుగానే ఉన్నావేమో, బాప్తిసం తీసుకున్న రోజు తీసుకున్నట్టుగానే ఉన్నావేమో. అయితే నీ భక్తి జీవితం వృధానే. అయితే నీలోకి ఆహ్వానించలేదు యేసుని, పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించలేదు, అబద్ధికుడు అయినటువంటి జనకుండా ఆహ్వానించావు నువ్వు. అందుకే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది చూడండి. ఇంకా మారాలి. నువ్వు అదే స్టేజ్లో ఉన్నావేమో. బాప్తిసాలు తీసుకుని కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అయిపోయింది కదా, ఇంకేంటి మనం ఇక్కడ అడుగు పరలోకంలో అడుగు వేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సంఘంలో ఆనందంగా నువ్వు గంతులు వేస్తున్నావేమో. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మత్తయి సువార్త బైబిల్ తిరగేయాలండి. బైబిల్ తప్ప మనకి వేరే దిక్కు చూసి లేదు. దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్ తప్ప అందరం చూస్తాం మనం, అంతే కదండి. బైబిల్ తప్ప అందరం చూస్తాం కానీ ఉపయోగం లేదు. అపవాదం ఏం చేసిందంటే బైబిల్ చూడగాక అందరం చూడు. బైబిల్ ఏం చెప్పిందంటే మీరేమి ఇచ్చున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జనాలను చూడొద్దు అని చెప్పింది. ఈ ఫార్ములాలు తెలుసుకోవద్దా? మత్తయి సువార్త 3వ అధ్యాయం నీలో ఉన్నది ముగ్గురు దైవాలైతే ఇలాంటి ఆలోచనతో మన యొక్క భక్తి జీవితం కొనసాగుతుందా పరీక్షించుకోమంటున్నాడు. ఏమాత్రం కొనసాగపోతే, ఏమాత్రం ఫలాలు రాకపోతే దేవుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించని. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఫలాలు రావాలన్నాడు. మంచి ఫలాలు రావాలని ఇక్కడ చెప్తున్నాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారండి, ఇంటి ముందు మామిడి మొక్క పెట్టుకున్నాం. మామిడి కాయలు రానప్పుడు ఆ మొక్క ఎందుకు ఉంచుతాం? ఏదైనా ఒక మొక్క పెట్టుకున్నప్పుడు కాయలు రానప్పుడు స్థలం ఆక్రమిస్తుందని చెప్పేసి పెద్ద కత్తి తీసుకుని నరికేస్తావే, నీకేనడు తెలివి. దేవుడు కూడా ఏ ఫలాలు రానటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా చెట్టు గొడవల వేరుని పెట్టి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఏమండి మెడ మీద గొడవలు పెట్టాడంట, కత్తి కూడా కాదు. చూస్తున్నాడు ఫలాలు వస్తాయేమోనని. ఏమాత్రం రాకపోతే నరకబడి అగ్నిలో వేయబడుతుందని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుని కొరకు బ్రతకని ప్రతి వాని ఉనికి కూడా ఈ లోకంలో దేవుడు మరణ సాధనాలు రెడీ చేసి పెడుతున్నాడు. ఏ రోజు లేపేస్తాడో తెలియదు. ఎదగాలి వాక్యంలో.
అజ్ఞానంగా ఉండకండి. బైబిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం పాతకాలంలో క్రీస్తు పూర్వంలో ఉన్నట్టుగా ఇంకా పత్రికలు పెండింగ్ లో ఉన్నాయి, మనకి ఇంకా అందలేదు అన్నటువంటి రోజులు కాదు ఇది. బైబిల్ పరిపూర్ణం అయిపోయింది, సీల్ వేసి మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. తెలుసుకో, నేర్చుకో. చదువుకున్నవాడు అలాగే ఉన్నాడు, చదువు లేనివాడు అలాగే ఉన్నాడు. మరి బైబిల్ ఎవరు వివరించాలి? వింటున్నటువంటి మీరే. ఎన్ని గొప్ప మాటలండి బాబు. దేవుని కొరకు బ్రతకని ప్రతి వాని జీవితానికి గొడ్డలు చెట్టు వేరుని పెట్టి ఉందంటే మరణ సాధనాలు సిద్ధం చేస్తున్నాడు. ఏ రోజైనా లేపేయచ్చు. దయచేసి ఆలోచన చేయండి అంటున్నాడు. 3 దైవాలు నీలోకి వచ్చిన తర్వాత నీలో ఎదుగుదల లేదా, నీలో ప్రతిఫలం లేదా, నీలో ఫలాలు రావట్లేదా? అయితే ఏ రోజైనా ఈ మొక్కను తీసేయచ్చు ఈ లోకం నుంచి. ఏ రోజైనా ఎవరినైనా అడగాల్సినటువంటి రైట్స్ మనకేమీ లేవు. ఎందుకంటే మొక్క పెట్టేది ఆయనే, మొక్క తీసేది ఆయనే, ఊపిరి పోసేది ఆయనే, ఊపిరి తీసేసేది కూడా ఆయనే. అడగటానికి మనమెవరమే. కనుక ఫలాలు వచ్చే పరిస్థితిలో ఉండాలి. బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది కదా నువ్వు అనుకుంటావేమో. అనుభవ జ్ఞానంతో బ్రతుకు జీవితాన్ని కొనసాగించు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే ఈ 3 దైవాలు మనలో ఉండాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 100 సంవత్సరాలు బోధించిన నోవహు గారు ఒక్కడు కూడా రాలేదు. సేమ్ నా కుమారుని రాకడు కూడా అదే జరుగుతోంది. ఈ రోజు కూడా నిజమైనటువంటి వాక్యము, సత్యవాక్యము, ఆత్మలు రక్షించేటటువంటి వాక్యము బోధిస్తున్న ఏ ఆత్మకు చలనము లేదంటుంటే రాకడ దగ్గరగా ఉందంటానికి ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేం కావాలండి? ఎంతకంటే గొప్ప ఆనందం? యేసు రాబోతున్నాడు, ఎప్పుడైనా రావచ్చు. 100 సంవత్సరాలు చెప్పినా ఒక్కడు కూడా మారలేదు. సత్యవాక్యం ఇంత విరివిగా అందిస్తున్నా కూడా ఒక్క ఆత్మ కూడా చెలించట్లేదంటే లోకానికి మొత్తం చుట్టడానికి రెడీ చేస్తున్నాడు అనమాట. అర్థమైపోతుందండి బాబు, అర్థమైపోతుంది బాగా. 19వ వచనం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీది కాదు నాయనా ఈ దేహము, నువ్వు అనుభవిస్తున్నటువంటి దేహం నాది అంటున్నావేమో, అది నీది కాదు, అది దేవుడిది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నామన్న సంగతి మర్చిపోయారా? మీరు ఎరుగరా? నీలో ఉండటానికి చర్చ వేసుకున్నాడే ఆదికాండములో. ఆ చర్చకు తగ్గట్టుగా ఇదిగో ఈ కుమారులో ఉందా, మనమందరం మన బిడ్డలలోకి వెళ్ళిపోదామని ఎంతో ఆనందంగా వచ్చారే. ఆహ్వానించావా నువ్వు అని అడుగుతున్నాడు. చూడండి, ఇంకా ప్రాచీన పురుషుని లక్షణం నీలో ఉంటే మారానని చెప్పుకున్న అర్థం లేదిక. ఆ 3 దైవాలు మనలో ఉండాలని ఆశపడ్డారండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 మనలో ఉండాలని ఆశపడ్డారు. ఆ 3 దైవాలు నీలోకి వస్తే ఎలా పని చేయాలండి మనం? ఆ 3 దైవాలు నీలోనికి ఆ దైవాలు లోకాన్ని రక్షించే పనిలో ఉన్నారు. ఆ 3 దైవాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 లోకాన్ని ఎలా రక్షించాలని 24 గంటలు కునుకక నిద్రపోక లోకాన్ని రక్షించేటటువంటి పనిలో ఉంటే ఎవరు ఆహ్వానిస్తే వారిలోనికి వెళ్ళిపోదామని సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఆహ్వానిస్తారో, ఏ తల్లి ఆహ్వానించిందో, ఏ సహోదరుడు ఆహ్వానిస్తారో, ఏ బాల్య జన్మలో బిడ్డ ఆహ్వానిస్తారో వాళ్ళలోనికి వెళ్ళిపోదాం, వాళ్ళలో నివాసం చేద్దామని ఆతురత పడుతున్నారండి ఈ 3 దైవాలు. 60 వచ్చినా 70 వచ్చినా నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఆయన పిలవలేకపోతే కన్న తండ్రి ఎవరిలో ఉండాలి? లోక రక్షకుడు ఎవరిలో ఉండాలి? వరంగా వస్తారన్న పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి ప్రవేశించాలి? ఇవేవి ఆలోచించవు నువ్వు. తినుము తాగుము సుఖించమనేటువంటి ఆలోచనతో నువ్వు ఊరేగుతున్నావేమో. ఏ రోజైనా ఈ లోకం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసి ఇప్పటికైనా నువ్వు మారు, ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి. ఏమండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారండి, కుక్కకి వయసు వచ్చింది నీకు వయసు వచ్చింది అంటారు. పెద్దవాళ్ళ సామెతలు ఏం వృధా పోదు. ఆ కుక్క కళ్ళ ముందే చనిపోద్ది, మనుషులు కూడా కళ్ళ ముందు చనిపోయి వెళ్ళిపోతున్నారు. ఏ మార్పు లేని జీవితాలు. ఆహ్వానించవా? కుమారుని ఆహ్వానించవా? ఇకనైనా పరిశుద్ధాత్మని ఆహ్వానించవా? వాళ్ళు నీకోసం మనలోనికి రావటానికి ఎంత మీటింగ్ చేస్తున్నారండి. సృష్టిని తయారు చేసేటప్పుడు కూడా మీటింగ్ వేయలేదు తండ్రి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం
30వ వచనాన్ని చదువుకుందాం. 4:30. 4:30 వచనం. బైబిల్లో ఈ వచనాలు అబద్ధాలండి. ఎంతకాలం ఎందుకు నేర్చుకోలేకపోయావు నువ్వు? బాప్తిజం తీసుకుంటే సరిపోతుందని చెప్పిన దౌర్భాగ్యుడు ఎవడంటండి అసలు? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారంగా ఒకవేళ నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు వాడేనని కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం ఉంది కదా. 30వ వచనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఉందా అండి? అంటే దేవుని పరిశుద్ధాత్మను దయా చేసి ఏడిపించకండి. ఏమండి దేవుణ్ణి ఏడిపిస్తావు నువ్వు? దుఃఖపరచుకోడేనంటే నీ ప్రవర్తన వల్ల ఆయన దుఃఖిస్తున్నాడేమో. ఒక్కసారి రాత్రి నువ్వు ఆలోచన చేయి. నీ బిహేవియర్ వల్ల, నీలో ఫలాలు లేకపోవటం వల్ల పరిశుద్ధాత్మని ఏడిపిస్తున్నావేమో. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు మనుషులే, ఇదిగో నన్ను ఏడిపించినోడు ఎవడో బాగుపడ్డని చెప్పేసి నువ్వు అంటావు, మనిషి అంటాడు. లోకాన్ని కలిగించినటువంటి సృష్టికర్తకి 2 కుమారులు ఉన్నారని ఆ కుమారులు నీలోకి ప్రవేశించకపోతే దేవుడు ఏడవడా అండి? ఏడిస్తే మనకు బతుకులు ఉన్నాయండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని రోజు వాక్యం చదివితే మన తప్పులు మనకు అర్థమైపోతాయి. రోజు చదవండి, మన తప్పులు ఎందుకు అర్థం కావద్దు? మన తప్పులు మనకి కనపడిపోతాయండి బాబు. వాక్యం చదవని వాడికి, సంఘ కార్యక్రమాల్లోనికి రాని వాడికి, సువార్త చేయని వాడికి వాడి గురించి వాడికి తెలుసుద్ది. వాడి గురించి వాడికి తెలుసుద్ది. మన విధానాలు సరిగా లేవు కాబట్టి సంఘములోనికి రానివాడు మీకంటే మేమే బెటర్ అంటున్నాడు. సంఘంలోనికి వచ్చి మనం సరైనటువంటి విధానంలో ఆహ్వానించలేదు కాబట్టి వాళ్ళని, రక్షకుల్ని, పరిశుద్ధాత్మని సంఘంలోనికి రానటువంటి వాడు అంటున్నాడు మీకంటే మేము బెటర్ అంటున్నాడు. వచ్చి మనమే వెలగబెట్టామని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్తాను. వచనంలో మనం ఆయన మార్పు ఉండాలి కదా. ఉండాలని బైబిల్ చెప్తుంది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక. దయచేసి ఆయన దుఃఖపరచకండి, యేసును దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి. వెళ్ళిపోయే బతుకులేవు మనకి. ఏమో తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. పరపక్షమందుండివాడు మనవల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏమంటున్నాడంటే, పరపక్షముందు వాడు మన గురించి చెడు మాట ఏది చెప్పనేరకుండానట్లు, సిగ్గుపడకుండానట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో. పరాయి వాడు నేను ఎవడు అడగకూడదు. నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు ఇలా అయిపోయావేంటి? క్రీస్తును నమ్ముకున్నటువంటి నీవు, క్రీస్తును ఆహ్వానించినటువంటి నీవు, పరిశుద్ధాత్మను వరంగా పొందినటువంటి నీవు ఈ రోజు ఎందుకు ఇలా ఆగిపోయావేందని ఒకవేళ అడిగితే సిగ్గుపడుకోకుండా మనము ఉండాలి. అంటే నువ్వు దేవునిలో నుంచి తొలగిపోకూడదు. వాడు అడుగుతాడు, పరపక్షంతో ఉన్నటువంటి వాడు అడుగుతాడు, నీకు సిగ్గు వచ్చేలా అడుగుతాడు. దేవుని ఆహ్వానించి, కుమారుని ఆహ్వానించి, పరిశుద్ధాత్మ వరంగా పొందుకున్నటువంటి నీవు పరపక్షమున్నటువంటి వాడు అడుగుతాడు, ఏందయ్యా నువ్వు దేవుని నమ్ముకున్న ఈరోజు ఎలా అయిపోయావని అడిగితే తల దించుకోవాలని. ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుందండి బైబిల్. సిగ్గుపడాల్సిన వాడు నీ మీద నింద వేస్తాడా? వాడు తలదించుకోవాలి, కానీ వాడు నీ మీద పాయింట్అవుట్ చేస్తున్నాడు, నిందేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంటే మన ప్రవర్తన బాగోలేదు బట్టే కదా. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి రోజు ఎలాంటి అడుగు వేసామో అదే అడుగు అంతం వరకు ఉండాలి. నీ బిహేవియర్ మారకూడదు. ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూస్తాడు. హగ్గైకి రాసినటువంటి గ్రంథం, హగ్గై రాసిన గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై గ్రంథము 1వ అధ్యాయము ప్రవర్తన గురించి హగ్గై ఒక మంచి మాట రాశాడు. చూడండి, హగ్గై రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1:7, 774 పేజీ. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడే. పరపక్షమున్నటువంటి వాడు నీకు సిగ్గుపడేలా క్వశ్చన్ వేస్తాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. చూడండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పక్కోడు ప్రవర్తన కాదు బిడ్డ, నీ ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన నేను చూసుకుంటా. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన చూసుకో. బయట వాడు అడుగుతాడంటే సిగ్గొచ్చేలా.
ఇంతకుముందు దేవుని గురించి గొప్పగా చెప్పావు, ఈ రోజు అసలు దేవుడి గురించిన మాటలు నీ నోట ఎందుకు ఆగిపోయినాయి అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? కొద్ది కాలం సువార్త చేసి ఆపేమన్నాడా నేను? లేదా అలా చెప్పలేదు బైబిల్. ముందు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని అన్నాడు. చూడండి, మీ ప్రవర్తన జాగ్రత్త అంటే ఇలా ఉన్న నీలో ఆ ముగ్గురు దైవాలు ఉండటానికి ఇష్టపడతారా? ఇలా ఉంటే ఇష్టపడతారండి? ప్రవర్తన బాగోపోతే ముగ్గురు ఉండటానికి ఇష్టపడతారా? చెప్పాలి. ఏమన్నా ఇష్టపడతారండి? ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడతారు? వచ్చినటువంటి బంధువులు మన ఇంట్లో ఒక రాత్రి కూడా ఉండటానికి ఇష్టపడతలేదంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. కొంతమంది ఇళ్లలో ఉండటానికి ఇష్టపడతారు, 2 రోజులైనా 3 రోజులైనా కూడా వెళ్ళరు. ఎందుకు? అక్కడ వాతావరణం బాగా నచ్చింది వాళ్ళకి. కొంతమంది అమ్మో ఆ రాత్రి నరకం చూశాను అంటాడు. అది ఇల్లే ఇది ఇల్లే, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడ కూడా ఇంటికి వచ్చినాక ఇంట్లోనే ఉంటారు, కానీ ఆ రాత్రి నరకం చూశారు బాబు, ఎప్పుడు తెల్లారు ఎప్పుడు బయటపడదాం అంటారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఇంట్లో ఉండలేకపోతున్నారు. మానవ దేహాలు ధరించినటువంటి బంధువుల మధ్య మనం ఒక ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఒక ఇంటి దగ్గర కనిపిస్తున్నప్పుడు, లోకాన్ని కలిగించినటువంటి దేవుడు మన గృహాలలో ఉండాలంటే, మన ప్రాచీన స్వభావంలో నూతన స్వభావమైనటువంటి ఆలయమైనటువంటి మన దేహాల్లో ఉండాలంటే ఉంటారండి? మీరు చెప్పండి, ఉంటారండి? బాగా గమనించాలి. సౌలు ప్రవర్తన బాగోలేదు కనుకనే ఏమండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ బయటకు వచ్చేసింది, దురాత్మ వచ్చేసింది ఆయనలోనికి. సౌలు పరిస్థితి బాగోలేదు అంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు అన్నమాట. మన యొక్క బిహేవియర్ బాగోపోతే వెళ్ళిపోతాడు అనమాట మన బిహేవియర్ బాగా. మనం కూడా ఆయన ఆత్మను దుఃఖ పెడితే ఏదో ఒక రోజు మనలో నుండి బయటికి సౌల్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం. అవి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన చిందులు, మన మాటలు, మన బిహేవియర్లు అసలు దేవుడికి వ్యతిరేకులు అయిపోతాం. ఆ సంగతి మీకు అర్థం కావట్లేదు. బైబిల్ అండి బాబు, ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. అర్థం కానివాడు అలాగే ఉంటాడు, అర్థమైనవాడు అమోహం. అందుకే అనుభవ జ్ఞానం లేకపోతే ఎవరే చెప్పినా నమ్మాల్సి వచ్చింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. 8:26. అటువలనే ఆత్మయు, పెద్ద అక్షరాలతో బోల్డ్ లెటర్స్ ఎక్కడ బైబిల్లో కనిపిస్తే అది పరిశుద్ధాత్మని మీరు మర్చిపోవద్దు. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు. నీలో బలహీనతలు చూసి సహాయం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావేమో, ఆయన వెళ్ళిపోతాడు జాగ్రత్త. ఎంతకాలం చూస్తాడు? నీ గురించి రోజు మొర పెడుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి విజ్ఞాపన చేసేటటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపడనీయొద్దు. మనం బాగుంటేనే ఆయన బాగుపెడితేనే. ఎందుకు ఆయన బాధపడతాడు చెప్పండి? ఆయన దయచేసి బాధ పెట్టకండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ముగ్గురులోనికి ప్రవేశించిన తర్వాత మన యొక్క బిహేవియర్, మన ప్రవర్తన, మెయిన్ ప్రవర్తన చూస్తాడండి బాబు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం ఈరోజు ప్రవర్తన ఏం మార్చుకోలేదు, సేమ్ ప్రవర్తన అలాగే ఉంది. అందుకని ఇంకా పాత జీవితమే బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, పరిశుద్ధాత్మను దుఃఖపెడితే వెళ్ళిపోతానని చెప్పేశాడు. ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి చెప్తున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమైన తలుపు తీర్చిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదునంటున్నాడు. చూడండి, అంటే రోజు వచ్చి తలుపు తట్టుతూ ఉంటే నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభువు వారు. చూసారండి, రోజు వచ్చి తలుపు తడతాడు. ఆదివారం తలుపు తడతాడు, ఇలాంటి సదస్సులతో తలుపు తడతాడు, వాక్యాలతో తలుపు తడుతూ ఉంటాడు. వాక్యమైన యేసు వాక్యంతో తలుపు తడుతూ ఉంటే ఎవరు తలుపు తీసే పరిస్థితులు లేకపోతే నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఇల్లు కట్టింది ఆయన, తెచ్చి పెట్టుకుంది మనం ఇంకొకరిని లోపలికి. ఏమండి, ఇల్లు కట్టింది దేవుడు, కానీ ఈ ఇంట్లో ఎవరున్నారు? ఓనర్ ఉండాలి. కానీ ఈ ఓనర్ వండుకొని ఎవరు తెచ్చి పెట్టుకున్నారు? అపోదనేవాడిని లోపలికి పెట్టుకుని ఓనర్గా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. బాగా గమనించాలి. అప్పుడప్పుడు చీమలు పుట్టలు పెట్టుకుంటాయండి. పాపం చీమలు కష్టపడి పుట్టలు పెట్టుకుంటాయి. చీమల పుట్టల్లో పాములు దూరేస్తాయి వెళ్ళి, అదేదో పుట్ట చేసుకున్నట్టుగా. అర్థమైందండి? పుట్టలు తయారు చేసుకుంది చీమలు, దానిలో ప్రవేశించింది పాములు. ఈ దేహాన్ని తయారు చేసింది, సృష్టించుకుంది, క్రియేట్ చేసింది దేవుడు. ఈ ఇంటిని కట్టుకుంది దేవుడు. కానీ ఇంటిలో నివసింప చేస్తుంది మనం
అపవాదిని పాము లాంటి క్యారెక్టర్ వచ్చేసింది చూడండి. ఈ దేహం అనే ఇంట్లో దేవుడు ఉండాలి కానీ దెయ్యం ఎందుకు కూర్చుంది? అర్థమవుతలేదు నీకు పాయింట్. నీలో ఉన్నది 3 దైవములా 7 దెయ్యాలా అన్నదానికి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. బాగా గమనించాలి. ఇక్కడ చీమలు పెట్టి పుట్టలు పాములకు నిలవన్నాడు. పుట్టను కట్టింది చీమలో, నివాసం ఉంటుంది పాములు. అలాగే దేవుడు దేహాన్ని కడితే నివాసం వాడికి ఇచ్చేసేసారండి. అపవాది రా 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 వాడుకో అని రోజు తలుపులు తడుతున్నాడు, వెళుతున్నాడు. తీస్తావేమోనని చూస్తున్నాడు. రేపు వస్తున్నాడు, తలుపు తడుతున్నాడు, తీస్తావేమోనని. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం మనల్ని పిలుస్తుందండి బాబు, పిలుస్తుందిరా. దేవుడు ఆహ్వానించు, కుమారుని ఆహ్వానించు, పరిశుద్ధాత్మను స్వీకరించు. ఏమండి దుఃఖపరచొద్దు. ఆ 3 మనలో ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా బాగా వినాలి. 2వ భాగంలో ఉన్నాం మనం. ఆ 3 మనలో ఉంటే అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 మనలో ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా సమాధానంగా ఉంటారండి బాబు. ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి. ప్రశాంతమైన వాతావరణం, ఏ గొడవలు ఉండవండి బాబు. మీ 3 మనలో ఉంటే సమాధానంగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓర్చుకుని ఉంటారండి బాబు. ఓర్చుకునేటటువంటి శక్తి ఇస్తాడు. ఈ 3కి అంత శక్తి ఉంది. ఓర్చుకునే శక్తిని ఇస్తాడు. ఏమంటే ప్రేమ చూపిస్తూ ఉంటారు, సహిస్తూ ఉంటారు. ఈ 3 మనలో ఉంటే. ఈ 3 మనలో లేరనుకో, ఈ 3 మనలో లేరంటే గుర్తేంటో తెలుసా? ఇంట్లో సమాధానాలు ఉండవు, భార్య భర్తలకు సమాధానాలు ఉండవు, బిడ్డలకి ఎన్నో, తల్లిదండ్రులకు సమాధానాలు ఉండవు, ఓర్పు ఉండదు, ప్రేమ ఉండదు, కీచులాట్లు, అరుపులు, కేకలు. ఏ సమస్యను కూడా ఎదిరించుకోలేరు. దాన్ని సర్దుకునేటటువంటి క్యాపబిలిటీ ఉండదు ఇక. ఇదే గుర్తు మీకు, ఇదే గుర్తు. ఈ 3 నీలో ఉంటే సమాధానంగా ఉంటారు. ఒక పక్క లోకం మొత్తం అంతమైపోయినా కూడా నువ్వు కూల్గా మాట్లాడతారు. ఒకవేళ నీ కాలు ఇటు పక్క నుంచి సగం తెగ్గోసినా కూడా నువ్వు మామూలుగానే మాట్లాడతావు. పరలోకం చేరుకోవాలంటే 1 కాలుతో ఉన్నా కూడా చేరుకోవచ్చు నాయన. నీ ప్రవర్తన సరిదిద్దుకోండి. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్. సమాధానంగా ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, సహిస్తూ ఉంటారు అనమాట. బాగా గమనించాలి. 2 భాగాలు మనం ఆలోచన చేసాం. ఇంకా మనకు 3వ భాగం, చివరి భాగం ఉంది. 2 భాగాలు మనం ఆలోచన. మొట్టమొదటి భాగంలో ఏమండి, కన్న తండ్రి అయినటువంటి దేవుడు, ఏమండి నీలో 3 దైవాలు ఉన్నారు అని అంటే కన్న తండ్రి అయినటువంటి దేవుడు అందరిలో ఉంటాడు. దేవుడు నమ్ముకున్న వారిలో ఉంటాడు, నమ్మని వారిలోనే ఉంటాడు. 2, యేసు ప్రభుల వారు అందరిలో ఉంటాడా అంటే అందరిలో ఉండడు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, మీరు అనుకున్నట్టుగా నీళ్ళలో మునిగితే బాప్తిస్మం కూడా పొరపాటు. దానికి ఒక బైబిల్ చట్టం ఇచ్చింది. ఆ ప్రకారంగా ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో అలాంటి వారిలోనే యేసు ప్రభు ఉంటారు. ఆ ప్రకారంగా తీసుకున్నటువంటి వారిలోనే తమ్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. మొదటి భాగం. 2వ భాగంలో ఈ 3 నీలోకి వచ్చిన తర్వాత నీలో ఈరోజు ఒక పాయింట్ మనం ఆలోచన చేశాడు. అబద్ధం అనేది నీ జీవితంలో రాకూడదు. నువ్వు ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు. దాంట్లోనే భాగంగా మరి ఏం చేయాలంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దినదినము నువ్వు ఎదుగుతూ ఉండాలి. పరపక్షం ఉన్నటువంటి వాడు నిన్ను పాయింట్అవుట్ చేసేటట్టుగా కొద్ది రోజు దేవుల్లో ఉండి కొద్ది రోజు లోకంలో ఉంటే వాడు నిలదీస్తాడు సిగ్గొచ్చేలా నిన్ను. అలాంటి ఛాన్స్ దయచేసి ఇవ్వద్దన్నాడు. అలా ఛాన్స్ ఇచ్చావా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు దుఃఖపరుచుకుని. యేసు ప్రభుల వారు వెళ్ళిపోతాడు. ఈ 3 దైవాలు నీలో ఉంటే సహించుకునే గుణం ఉంటుంది, ఓర్చుకునే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది. ఆ స్వభావాలు నీలో లేవనుకుంటే ఈ 3 దైవాలు లేవన్నమాట. అన్ని కీచులాటలు, అరుపులు, కేకలు, అల్లరులు, దేన్ని ఎదుర్కోలేవు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈరోజు కుటుంబాల్లో అదే కదండి జరుగుతుంది. ఏ కుటుంబంలో సమాధానం ఉంది మీరు చెప్పండి? భార్య భర్తలకు మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల బిడ్డలకు మధ్య సమాధానం లేదు. ఎవరికి సమాధానం ఉంది మీరు చెప్పండి? సమాధానము లేని కాలంలో సమాధానం అని చెప్తున్నారంట చాలా మంది. ఎక్కడుంది సమాధానం? కనుక నీలో సమాధానం ఉండాలంటే, నీలో ఫలభరితమైనటువంటి జీవితం నీలో కొనసాగాలి అంటే ఈ 3 దైవాలను నువ్వు కాపాడుకోవాలి. దుఃఖపరచొద్దు అని ఒకటి మనకు అర్థమైపోయి. ఇక పరిస్థితి ఏంటి? వీళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఆ మిగిలిన చివరి భాగాన్ని మనం ఆలోచించాలి. నీలో ఉన్నది 3 దైవాలు అయితే వాళ్ళని దుఃఖపరిస్తే వెళ్ళిపోతారని తెలిసిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటో చివరి భాగంలో మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. త్వరగా